తాజా అంశాన్ని చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో నిందితులకు ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, నకిలీ మద్యం కేసులో నిందితుల రిమాండ్కు సంబంధించి సమాచారం ఏంటి? ఈ రోజు నకిలీ మద్యం కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ గడువు ముగియనుండటంతో నిందితులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 25 మంది నిందితులుగా చేసిన నేపథ్యంలో దాదాపు 19 మందికి పైగా పోలీసులు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమంలో ఇప్పటికే పలువురు నిందితులు బెయిల్ పైన విడుదలయ్యారు. వీరిలో ప్రధానంగా ఉన్నటువంటి నిందితులు వైసీపీ నేత జోగిరాము సోదరులు, వాళ్ళతో పాటు మరోవైపు జనార్దన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్ రావు, వీళ్ళంతా ప్రధాన నిందితులుగా ఉన్నారు. వాళ్లకు బెయిల్ ఇటీవల మంజూరు చేసింది, షరతులతో కూడిన బెయిల్. అయితే ప్రస్తుతం ఈ కేసులో ఆబ్సెంట్ జోగి రమేష్ కోర్టుకి హాజరు కాలేదు. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటి ముగ్గురు నిందితులు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండటంతో ఆ ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. మిగతా వారిని ఆన్లైన్ లో వాళ్ళు కోర్టుకి వచ్చి ఆన్లైన్ లో కోర్టు ముందు హాజరవుతారు. ఈ నేపథ్యంలోనే నిందితులందరికీ కోర్టు రిమాండ్ గడువుని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొలకల చెరువు, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఈ రెండు కేసుల్ని కలిపి సిట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ జరిపి పలువురిని విచారించి దాదాపు చాలా కీలకమైన సమాచారం తీసుకోవడం, ఈ నకిలీ మద్యం తయారీ ఫార్ములా ఎలా తయారు చేశారు అనే విషయాలన్నింటినీ పూర్తిగా స్టేట్మెంట్ రూపంలో సుదర్శన్, అదేవిధంగా బాలాజీ వాళ్ళిద్దరి నుంచి కూడా ఇటీవల తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన క్రమంలోనే కొంతమందికి ఇటు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న కొంతమంది నిందితులను, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు నిందితులను విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. ధన్యవాదాలు జయప్రకాష్.